అన్నారు ఇప్పుడు 2018 to 23 చాలా మంచి డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం జగిత్యాల చరిత్రలోనే డెవలప్మెంట్. 24 to 29 ఉత్సవ విగ్రహంలా ఉండకూడదు ఒకటి. రెండవది రాజకీయ పరిణామాలు కూడా చూస్తాం. ఒకటి పార్లమెంట్ ఎలక్షన్లో నేను పనిచేసిన బీఆర్ఎస్కి అనుకున్న స్థాయిలో ఓట్లు రావడం, తర్వాత 0 వచ్చింది, మన దగ్గర ఓట్లు తక్కువ రావడం. రెండవది జగిత్యాల్లో జీవరెడ్డి గారి కొంత రాజకీయంగా వారు తీసుకున్న నిర్ణయాలు, నేను మున్సిపల్ చైర్మన్ ఒకరిని పెడితే వారు నా దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కోటితో ఓడించి కాంగ్రెస్ కండువా కప్పడం, నాతో కలిసి తిరిగిన బీఆర్ఎస్ ఎంపీపీలను తీసుకెళ్ళి కండువా కప్పడం, ఆ రకంగా ఒకటి చాలా జరిగింది. తర్వాత కొన్ని కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రెషర్. అందుకే మీ మీద నా మీద పెట్టలేదు. ఎందుకంటే లేని మనం ఏం చెప్పాలి, కొంతమంది కార్యకర్తల మీద నాయకుల మీద నా మీద పెట్టడానికి పెద్ద అంత ఈజీగా ఎవరు కూడా ఏమున్నదని చెప్పి నా మీద పెట్టడానికి ఉంటాయి. సో ఇలాంటి కొన్ని పరిణామాలు కూడా జరగడంతో కార్యకర్తలు కూడా కొంత ప్రెషర్కు లోనయ్యారు. ఇక వాళ్ళు వీళ్ళు జాయిన్ అవుతుంటే నాతో కూడా అనేవారు, మనం కూడా కలిసి పనిచేద్దాం సార్ ముఖ్యమంత్రి. సో అందుకే నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే నాకు ప్రజల లోపల పెద్ద వ్యతిరేకత రాలేదు. దానికి రిజల్ట్ ఏంటంటే మనం బీఆర్ఎస్ దూరం అయినాం కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం తిరిగినాను, ఎక్కడ కూడా నాకేం వ్యతిరేకత రాలేదు. క్వశ్చన్ చేయలేదా మీరు ఎందుకు కాంగ్రెస్ జాయిన్ అయ్యారని చెప్పి మీ ఇంటి ముందు ధర్నాలు? లేకపోతే అది ఇమీడియట్ గా కొంత పైనుంచి వచ్చింది, అంత 20-30 మంది వచ్చారు, ఏదో చేసిండ్రు పోయిన చేయలేదు. అది ఒక్కసారి జరిగింది, అది కూడా తెల్లవారి మాత్రమే. ఆ తర్వాత ఎక్కడ కూడా పెద్ద జరగలేదు. ఎక్కడ పోతే 50 మంది కౌన్సిలర్లు ఉంటే అప్పుడు బీఆర్ఎస్ మీరు ఆ టైంలో ఎంత మందిని గెలిపించారు? ఫస్ట్ మున్సిపల్ ఫస్ట్ టైంలో 32 మంది, 5 ఇండిపెండెంట్ గెలిచి వచ్చారు. 37 మంది మీరు గెలిచారు. 37 మందిలో మొన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో చేరినప్పుడు వాళ్ళు మీతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారు? దాదాపు అందరూ. మొన్న అది మీరు చెప్పేది ఫస్ట్ ఎలక్షన్ మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత మీతో ఎంతమంది? దాదాపు అందరూ వచ్చారు. అందరు 37 లేదు, ఒక 4-5 రాలేదు. 4-5 రాలేదు, 32 మంది వచ్చారు. 33 వచ్చారు. 90% క్యాడర్ 90% వచ్చింది. ఓకే, ఇప్పటికి కూడా మెజారిటీ కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ 50 మందిలో మొన్న 50 మందిలో టికెట్లు మీకెన్ని? మీకు 30, ఆయనకి 20 ఇచ్చారా? అలానే లేదు, డిసిసి ప్రెసిడెంట్ ద్వారా ఇచ్చారు. వారికి ప్రతిపాదించిన కొన్ని, నాకు దగ్గర ఉన్న వాళ్ళకి కొన్ని ఇచ్చారు. ఆ రకంగా జరిగింది. ఎక్కువ ఎవరు గెలిచారు? నేను ప్రచారం చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచారు. అందుకే నా మీరు గాంధీ భవన్ కు రావడం ఇష్యూ చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన 33 మంది జీవన్ రెడ్డి గారు పనిచేసిన వాళ్ళే. సో వారు ఏదైతే 30 అని అంటున్నారో, ఈ 30లో 13 మంది ఎంపీ ఎలక్షన్లే జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ కండువ కప్పేసిన వారికి. 13 మంది పేర్లతో సహా ఉంది. ఓకే, సో అయినా 20 టికెట్లు జీవన్ రెడ్డి తీసుకున్నారు కదా, మిగతా 30 చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ప్రచారం చేశారు. 20 చోట్ల కూడా చేయలేదు. వారు 30 మందికి ఇండిపెండెంట్ కాంగ్రెస్ చేతి గుర్తు రాని వాళ్ళకే చేశారు. ఎవరికి చేతి గుర్తుంటే వాళ్ళకి చేయలేదు ప్రచారం. తాను ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేయలేదు. 20 మందికి చేయలేదు. నేను ఎవరు అడిగితే వాళ్ళకి చేశారు ప్రచారం. ఓకే, అంటే జీవన్ రెడ్డి బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేశాం. ఎవరు వచ్చి అడిగినా చేసాం. అంటే కాంగ్రెస్ అప్పుడు చేతి గుర్తు ఎవరు వస్తే వాళ్ళకి ప్రచారం చేసాం. ఓకే, ఎంతమంది గెలిచారు ఇప్పుడు? మీ వర్గం ఆయన వర్గం ఎవరు ఎక్కువ తక్కువ? చేతి గుర్తుతో గెలిచింది ఎంత? 26, 25, 23 చేతి గుర్తు. ఇండిపెండెంట్ లో 12-13 మంది కదా 13 గెలిచారు. కొంతమంది నేను పెట్టిన క్యాండిడేట్లకు రెబల్ చేశారు. వారికి ఏమో కొందరిని వారైతే ఆటోమేటిక్గా ఇండిపెండెంట్లో ఫీల్డ్ చేశారు. సో 13 మందిలో మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఇండిపెండెంట్ పెట్టిన వాళ్ళు 4 గెలిచారు. 4. సో టోటల్ 29 అయింది ఇండిపెండెంట్. కానీ అక్కడనే జీవన్ రెడ్డి హట్ అయినారు. మీరు చెప్పిన క్యాండిడేట్ చైర్మన్ చేసి, మున్సిపల్ చైర్మన్ చేసి, జీవన్ రెడ్డి నేను ఇంత సీనియరు, నేను చెప్పిన వాళ్ళకి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం ఏంది అన్న దగ్గర ఇగో హట్ అయింది కదా, నడవదు అని చెప్పి. మెజారిటీ క్యాండిడేట్స్ నా దగ్గరే ఉండరు కదా, అబ్సల్యూట్ మెజారిటీ ఉండింది. మీ దగ్గర కౌన్సిలర్స్ అబ్సల్యూట్ మెజారిటీ. మీ దగ్గర ఈవెన్ మీ జీ న్యూస్ లోకల్ రిపోర్టర్ కూడా క్యాంపులు పెడతా కదా ఎలక్షన్, బస్సులో దిగేటప్పుడు తీసింది కదా, నాతో పాటు ఇంక 29 మంది, వారితో పాటు 10 మంది మాత్రమే. వారికి ఓటు లేదు, ఇంకా నాకు ఓటు కూడా ఉండేది, నా అవసరమే పడలేదు అక్కడ. మీతో పాటు 29 మంది కౌన్సిలర్స్ ఉండే, ఆయనతో పాటు 10 మంది మిగిలేదు. సో అందుకని మీరు చెప్పిన వాళ్ళని చైర్మన్ చేశారు. కానీ దానివల్లే కదా ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయింది ఆయన. అప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు మీతో. మున్సిపల్ ఎలక్షన్ ట్రిగ్గర్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. వదిలేస్తే ఏమైతుండే మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చెప్పిన వాళ్ళే చైర్మన్ క్యాండిడేట్ అంటే
వారి రాజకీయాలు ఉన్నప్పుడు మన అనుచరులను మనం కాపాడుకోకపోతే రాజకీయాలు ఉండడానికి ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై ఐఎమ్ ర్యాలింగ్ విత్ ద గవర్నమెంట్ అని కూడా చెప్పాను కదా. ఓకే, మీరు కనుక కాంగ్రెస్ తో కలిసి పనిచేయకపోతే మీ దగ్గర వాళ్ళు కూడా కాంగ్రెస్ లో పోతారు. అప్పటికే పోయారు. చెప్పాను ఇంతకుముందు ఎగ్జాంపుల్ మున్సిపల్ చైర్మన్ ఒక కోటితో దెబ్బతీసి తీసుకున్నారు. కారు గుర్తుకు కౌన్సిలర్నే ఎంపీపీలు ఇద్దరు తీసుకున్నారు. కౌన్సిలర్స్, సర్పంచెస్, ఎంపీటీసీస్, పిఎస్సిఎస్ చైర్మన్ జీవన్ రెడ్డి గారు తీసుకున్నారు. తీసుకుని పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళంతా కాంగ్రెస్ కే ప్రచారం చేశారు. చాలా మంది పిఎస్సిఎస్ చైర్మన్లు కూడా. సో మన ఉనికి మనం కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో, కొంత తప్పని పరిస్థితి. కానంటే ఒకటి, కేసీఆర్ చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు మీతో. మీ తండ్రి చనిపోయినప్పుడు కూడా ఈ 2 months బిఫోర్ 3 months బిఫోర్ జగిత్యాల్లో మీ ఇంటికి వచ్చి ఆయన జనరల్గా ఈ ఆపోజిషన్కి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ నుంచి కదలలేదు. వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్లో బయటకు వచ్చారు. దానిలో మీ తండ్రి చనిపోయినప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించారు. సో బాధ అనిపించలేదా కేసీఆర్ను వదిలిపెట్టి బయటకు వెళ్తున్నా అన్న బాధ అనిపించలేదు మీకు? నేను అదే చెప్పాను సార్, నేను అప్పటికి చాలా రోజులు నెలలు ఆలోచించి వచ్చాం. సంతోషంగా రాలేదు, వారి మీద కోపంతో రాలేదు. జగిత్యాల ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్టు ఐఎమ్ లిమిటెడ్ టు జగిత్యాల. ఆ ప్రాంతానికి కొంత సేవ ఎక్కువ చేయాలి, బెటర్గా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ తీసుకుపోవాలనే ఆలోచనతో వచ్చింది. రెండవది ఏమైందంటే నాది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం. ఒక అవకాశం కూడా వస్తుంది ఆ ప్రభుత్వం. కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం అయితే కాంగ్రెస్లో ఎందుకు చేయగలదు మీరు? రాజకీయాల్లో బీఆర్ఎస్తో ఎందుకు రాజకీయాలు స్టార్ట్ చేశారు? జీవన్ రెడ్డి గారు పరిస్థితి మీద 96 మా తాతగారికి విభేదించాడు. లాస్ట్ మినిట్లో చొక్కారావు గారికి లాస్ట్ మినిట్లో మళ్ళీ పనిచేసింది. వాళ్ళంతా విభేదించబట్టే 96లో చొక్కారావు గారు ఓడిపోయింది అప్పుడు. సో అప్పుడు ఎల్రమణ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో తాతగారి మీద గెలిచానని నేను హాస్పిటల్ జగిత్యాల్లో బ్రాంచ్ పెడితే ఇద్దరు వచ్చారు, ఓడిపోయి చొక్కారావు గారు వచ్చారు, గెలిచి రమణ గారు వచ్చారు. అప్పుడే కొత్తగా గెలిచాడు. సో ఆ రకంగా ఫ్రెండ్ మందం ఉండింది. సో ఏనాడు కూడా జీవన్ రెడ్డి గారు, నేను కూడా ప్రయత్నం కూడా చేయలేదు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి ఉన్నారని మీరు ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్లో? పెద్దనే పాలిటిక్స్ అంత యాక్టివ్గా కూడా చేయాలని అనుకోలేదు. హానెస్ట్గా చెప్పాలంటే అంత యాక్టివ్గా చేయాలని అనుకోలేదు. కానీ కేసీఆర్ అంటే గౌరవం ఉందా ఇప్పటికైనా? తెలంగాణలో మెజారిటీ ప్రజలకు గౌరవం ఉంటుంది. కానీ రాజకీయ పరిణామాలు, పరిస్థితుల మీదకి వెళ్ళి అది ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఒకప్పుడు ఉన్నంత గౌరవం లేకనే కదా ప్రభుత్వం రాలేదు. ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడున్న ప్రభుత్వం మీకైతే 3 సార్లు బీఫామ్ ఇచ్చారు కదా. ఇచ్చినందుకు నేను ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేనేం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ద్రోహం చేసిపోయి అక్కడ రేవంత్ రెడ్డి గారు పక్షాన్ని నిలబడలేదు కదా. ఎలా నేను ఎట్టున్నా కేసీఆర్ గారు ఉన్నది ప్రతిపక్షంలోనే, ఫామ్ హౌస్లోనే. అటువంటి సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ప్రభుత్వంతో కొన్ని ఫలాలైనా మన ప్రజలకు అందించవచ్చు అని చెప్పి, ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి రాజకీయంగా కూడా. కమ్యూనిటీలో నెగిటివ్ రాలేదా వెల్మ కమ్యూనిటీలో? ఏ పార్టీ కూడా నాకు తెలిసి 10 మంది ఎమ్మెల్యేలో వెల్మ కమ్యూనిటీ వచ్చి మీరు ఒక్కళ్ళే జాయిన్ అయింది. ఒక కమ్యూనిటీ తోటే గెలవం కదా. నాకు 104,000 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ టైం, లేదా రెండవసారి 71,000 వచ్చింది. మా కమ్యూనిటీ నాకు సపోర్ట్ చేసింది. కానీ వన్ సైడే కాదు కదా. జీవన్ రెడ్డి గారు కూడా మా కమ్యూనిటీలో ఎంతమంది సపోర్ట్ చేసింది. అలానే ఒక క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా కుదరదు. కానీ మీ కమ్యూనిటీకి రేవంత్ రెడ్డి చాలా వ్యతిరేకం. మొన్న ఎవనికి రా నువ్వు జాతిపిత అని చెప్పి కూకటపల్లి కృష్ణారావు కా, హరీష్ రావు కానీ వెల్మ కమ్యూనిటీని దారుణంగా అవమానించారని చెప్పి అంటున్నారు. అలా అన్నప్పుడు నాతో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు అన్నారు. అప్పుడు ఆలోచించిన. కానీ మొన్న మాట్లాడుతూ ఇన్ జనరల్గా జీవన్ రెడ్డి గారు కూడా విభేదించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు, మన జీవన్ రెడ్డి గారు నీకు ఇన్ని పదవులు ఉన్నాయి నీ ఇంట్లోనే, ఇన్నిసార్లు వచ్చింది, నీ జాతి ఏంది అని చెప్పి ఒక మాట అన్నారు. సో కొంతమందికి ఊత పదం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను.